హలో అండి. నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పైథాన్ లైఫ్ ఛానల్. ఈ వీడియోలో అయితే మనము అసలు డిగ్రీ అయిపోయాక ఐటీ జాబ్ అనేది ఎలా తెచ్చుకోవాలి అనే డీటెయిల్డ్ వీడియో అనేది చేయబోతున్నాను. సో, ఎండ్ వరకు చూసేయండి. సో, చాలామంది డిగ్రీ కంప్లీట్ చేస్తారు, బీటెక్ కంప్లీట్ చేస్తారు. కాకపోతే చాలామంది జాబ్స్ లేకుండానే ఉంటున్నారు. మనం చాలామందిని చూస్తున్నాం. కాకపోతే ఆ సిట్యుయేషన్ ఎందుకొస్తుంది? దాన్ని అవాయిడ్ చేయాలి అంటే ఎలాంటి థింగ్స్ చేయాలి అనేది 4 స్టెప్స్‌లో ఈ వీడియో అయితే కంప్లీట్ చేసేస్తాను సింపుల్‌గా. వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ లేకుండా అయితే ఉంటుంది వీడియో మొత్తం కూడా. ఒక్కసారి అయితే చూసేయండి ఎండ్ వరకి. ఓకే. సో, ఫస్ట్‌లీ మనకి డిగ్రీ అయిపోయాక, బీటెక్ అయిపోయాక మనం చేయాల్సింది ఏంటి అంటే, అయిపోయాక కాదు, మనం డిగ్రీలో, బీటెక్‌లో ఉన్నప్పుడే చేయాల్సింది ఏంటి అంటే, మనము ఏదైనా ఒక స్కిల్‌ని మాస్టర్ చేయడము. ఇది చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. డిగ్రీ అయిపోయాక, బీటెక్ అయిపోయాక అప్పుడు కోర్స్‌లో జాయిన్ అవుతాను, అప్పుడు నేర్చుకుంటాను అంటే ఆబ్వియస్‌గా ఇయర్ గ్యాప్ అనేది వస్తుంది. ఈ స్కిల్ ఏదో నువ్వు నీ కాలేజ్ టైంలోనే ఎందుకు చదువుకోలేదు, ఎందుకు చేయలేదు, ఎందుకు నేర్చుకోలేదు అనేసి వాళ్ళకి మొత్తం టైమ్ పాస్ చేశారేమో, అందుకే ఇంత గ్యాప్ వచ్చిందేమో ఇదంతా నేర్చుకోవడానికి అనే థాట్స్ వస్తుంటాయి కాబట్టి ఇంటర్నల్‌గా అలాంటివి మిస్టేక్స్ చేయకుండా చూసుకోవాలనమాట. మీరు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అంటే వదిలేసేయండి. ఒకవేళ సెకండ్ ఇయర్ బీటెక్ సెకండ్ ఇయర్‌లో మీరు స్కిల్‌ని పర్ఫెక్ట్ అయిందనుకోండి, థర్డ్ ఇయర్‌లో మీరు ప్రాజెక్ట్స్ అన్నా చేయొచ్చు. అండ్ ఫోర్త్ ఇయర్‌లో జాబ్స్ కోసమన్నా అప్లై చేయొచ్చు. వచ్చిన ప్లేస్‌మెంట్స్‌లో అటెండ్ అవ్వచ్చు ఈజీగా. ఇలా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే. అలానే ఇప్పుడు మనకి ఒకవేళ అయిపోయాక కావాలి అన్నా గూడా సేమ్ ప్రాసెస్. అప్పుడు నేర్చుకుంటే ఇప్పుడొచ్చేస్తుంది అనేసి అర్థం అనమాట. సో, ఎలాంటి స్కిల్స్ మాస్టర్ చేయాలి? దీంట్లో మళ్ళీ కొన్ని రకాలుంటాయి. మనకు కోడింగ్ ఇంట్రెస్ట్ ఉందా? అసలేం ఇంట్రెస్ట్ ఉంది అనేసి. మీ ఇంట్రెస్ట్‌ని బట్టి అండ్ అలాగే మార్కెట్ డిమాండ్‌ని బట్టి అయితే చూజ్ చేసుకోండి. ఫస్ట్‌లీ మీ ఇంట్రెస్ట్ ఏంటి అంటే, కోడింగ్ ఉందనుకోండి, పైథాన్ ఆర్ జావా తీసుకోండి. లేదా డేటా పైన ఇంట్రెస్ట్ ఉంది అంటే డేటా సైన్స్ కానివ్వండి, డేటా అనలిస్ట్ కానివ్వండి, ఎస్‌క్యూఎల్ కానివ్వండి ఇవి తీసుకోండి. సెక్యూరిటీ పైన ఇంట్రెస్ట్ ఉంటే సైబర్ సెక్యూరిటీ తీసుకోండి. ఓకే. క్లౌడ్ పైన ఇంట్రెస్ట్ ఉంటే డెవాప్స్ లేదా క్లౌడ్ కంప్యూటింగ్ తీసుకోండి. సో, ఇదండి. అసలు ఎలాంటివి తీసుకోవాలి, నాకు ఏ ఇంట్రెస్ట్ ఉంది అనేసి మీరే ఒకసారి క్రాస్ చెక్ చేసేసుకొని తీసుకుంటే బెటర్ అనమాట. దాని తర్వాత వాటికి సంబంధించిన ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేయండి. ప్రాజెక్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో, వాటిని గిట్‌హబ్‌లో పెట్టడం కానివ్వండి, మీ లింక్డ్ఇన్‌లో అప్‌లోడ్ చేసుకోవడం కానివ్వండి, ఏం ప్రాజెక్ట్ చేశారు, ఎలాంటిది అనేసి ఎవ్రీథింగ్ కూడా అప్ టు మార్క్ అనేది ఉండాలనమాట. అండ్ దాని తర్వాత మీ లింక్డ్ఇన్ అండ్ రెజ్యూమే అయితే అప్డేట్ చేసుకుంటూ ఉండండి. మీ ప్రొఫైల్ మొత్తం కూడా అప్డేటెడ్‌గా ఏం నేర్చుకున్నారు, ఏంటిది అని క్లియర్ కట్‌గా అర్థం అవ్వాలనమాట చూసే వాళ్ళకి. అండ్ దాని తర్వాత ఏం చేస్తారంటే, మీరు ఏదైతే చేశారో ఇన్ని రోజులు దానికి మేజర్ థింగ్ ఇప్పుడేం చేయాలంటే, మీరు ఎవ్రీడే ఒక 10 జాబ్స్‌కైనా సరే అప్లై చేసుకుంటూ ఉండాలనమాట. ఓకే. సో, ఇవ్వండి అసలు మనకి డిగ్రీ అయిపోయాక, బీటెక్ అయిపోయాక ఐటీ జాబ్ కావాలంటే ఈ 4 స్టెప్స్ అనేవి మ్యాండేటరీగా మనము పాటిస్తేనే మనకైతే ఐటీ జాబ్ అనేది వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, డిగ్రీ అలోన్‌గా అయితే సరిపోదు ఐటీ జాబ్స్ కోసం. మీకు మంచి స్కిల్ ప్లస్ కన్సిస్టెన్సీ ఉంటే గనక మీరు మీ ఐటీ జాబ్‌ని అయితే అచీవ్ చేయగలరనమాట. ఇలాంటి ఇన్ఫో తెలుసుకోవాలి అంటే వెంటనే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకొని వెంటనే మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేసేయండి. అండ్ ఫైనల్లీ మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసేసింది. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఇక్కడ మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. దీంట్లో మీకు మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమే బిల్డింగ్, కెరీర్ గైడెన్స్, స్టడీ మెటీరియల్స్‌తో పాటు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అండ్ సర్టిఫికేషన్స్ కూడా ఉంటాయన్నమాట. ఇంకెందుకు లేట్ చేస్తున్నారు? దీంట్లో మీకు ఇంకా ఇంటర్న్‌షిప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. మిగతా డీటెయిల్స్ ఫుల్ సిలబస్ కానివ్వండి, ఫ్రీ డెమో కానివ్వండి చూడాలి అంటే జస్ట్ నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేసిన కాంటాక్ట్ డీటెయిల్స్‌కి అయితే అప్రోచ్ చెప్పండి. మా పైథాన్ లైఫ్ టీమ్ అనేది రెడీగా ఉంది ఎవ్రీథింగ్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి.